నమస్తే, నా పేరు లక్ష్మి. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. భీమిలి వైసీపీ పార్టీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో 98వ వార్డులో 25వ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రచార కార్యక్రమంకి విచ్చేసిన అవంతికి అడుగడుగున 98వ వార్డు ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై జగన్, జై అవంతి, రావాలి జగన్, కావాలి అవంతి అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ మంగళహారతులతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల పాలనకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న అందించిన పాలనకు మధ్య వ్యత్యాసం ప్రజలైన మీకే బాగా తెలుసునని, గత ప్రభుత్వాల పాలన మాదిరిగా వైసీపీ పాలనలో లంచాలు లేవు, దళారీ వ్యవస్థ లేదు, ప్రభుత్వ అధికారులు కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా తిరిగే పరిస్థితి లేదు, నాయకులు పథకాలు అమలు కానీకుండా అడ్డుకునే పరిస్థితి లేదు, అర్హత ఉంటే చాలు, కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. విశాఖ జిల్లా ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో 98వ వార్డు వైసీపీ శ్రేణులు, ఆయా పదవుల్లో ఉన్నవారు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. 80% టైం యూజ్ చేసి టైం స్పెండ్ చేసి 6 నెలలు ఫైట్ చేస్తున్నప్పుడు ఆర్డర్ వచ్చింది. ఏది ఇల్లు అదే మాత్రం జరిగింది. అమ్మాయి ఏంటమ్మా సారీ ఇల్లు రిపేర్లు, అమ్మాయి ఇళ్ళ రిపేర్లకి అఫీషియల్ పర్మిషన్ జరగ వెళ్ళలేదమ్మా. ఇప్పుడు కూడా ఆర్డరింగ్ బ్రిడ్జి అది శాంక్షన్ ఇస్తే అవుతుంది. అలా జూట్లో సమస్య 36 కోట్లు ఇప్పించాను జూట్లో వర్కర్స్కి, అది అయిపోయింది. ఒక పెళ్లి మన సమస్య ఏంటంటే అమ్మా ప్రతి ఒక్కరు మర్చిపోవద్దమ్మా తల్లి. మధు భీమిలి నియోజకవర్గం మరి సింహాచల ప్రాంతంలో ఉన్నటువంటి విజయనగరపాలెం గ్రామంలో ఈ గడప గడపకి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి నేను సుమారు 16 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలను ఆదరిస్తున్నారు. వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు గతంలో. మళ్ళీ ముచ్చటగా 3వసారి మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఇక్కడ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాను, ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. కాబట్టి ప్రాంతం కానీ ప్రజలు కానీ అందరూ కూడా నాకు సుపరిచితులే. మరి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన మరి ప్రతి ఊరిలో సచివాలయం పెట్టి, అలా ప్రతి వార్డులో సచివాలయం పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకే తీసుకువెళ్ళి వారిని ఎక్కడా కూడా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా పూర్తి పారదర్శకమైన పరిపాలన అందిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా అపూర్వ స్వాగతం, మరి అఖండ ఆదరణ చూపిస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో 127 సచివాలయాలు ఉన్నాయి. 127 సచివాలయాలు కూడా నేను 2 సంవత్సరాల నుంచి గడప తిరగడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళాను, ఆ ఇంట్లో సమస్యలు తెలుసుకున్నాను.